హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో నేను బెంగళూరు ప్యాలెస్, టిపు సుల్తాన్ ప్యాలెస్ రెండు చూపించాను కదా. ఆ రెండు చూసిన తర్వాత మేము మార్కెట్కి వస్తామని చెప్పాను కదా, మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయంట, మొత్తం స్ట్రీట్ అంతా కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. కాకపోతే మేము తినేలాగా అయితే లేవు, అన్ని వేరే వేరే వెరైటీస్ ఏవో పెట్టారు. ఇక నుంచొని ఇక్కడ తినడానికి కూడా రోడ్డు అది అంత బాగలేదు, కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ అవి కూడా లీక్ అవుతున్నాయి. దాంతో ఏంటంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఇక రావడం అయితే వచ్చాం, కానీ కొంచెం ముందుకి ఒక 4 అడుగుల వేస్తులోకి అర్థమైపోయి ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము, ఇక్కడ మనం తినలేము అని చెప్పేసి ఇక రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం లంచ్ కంప్లీట్ చేసి అప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పేసి లంచ్కి వెళ్ళిపోయాము. ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఫేమస్ స్వీట్ స్టాల్ ఉన్నది, అక్కడికి తీసుకొచ్చారు. చాలా వెరైటీ ఉంటుంది, ఇక డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, చూద్దురుగాని రండి అని చెప్పేసి తీసుకొచ్చారు మా మావయ్య గారు. కాకపోతే మేము మా ఇంట్లో స్వీట్స్ అంత తినము, అందు గురించి అని చెప్పేసి జస్ట్ చూస్తున్నాం అంతే, ఏమీ తీసుకోకూడదు అని చెప్పేసి జస్ట్ చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏవో స్పెషల్ అని చెప్పేసి ఖచ్చితంగా తినాలి, టేస్ట్ చేయాలని చెప్పేసి మా మావయ్య గారి ఈ స్వీట్ని ఇప్పిస్తున్నారు. అందరికీ కలిపి ఒక ప్లేటే తీసుకున్నాము, ఎందుకంటే మాకు అంత ఎక్కదు, ఎంత ఫేమస్ స్వీట్ అయినా కూడా అంత తొందరగా స్వీట్స్ అయితే తినము మేము. ఇంకా సరే అని చెప్పేసి ఒక ప్లేట్ ఆయన గురించి తీసుకొని అందరం షేర్ చేసుకున్నాం, అదే 6 పీపుల్. నిజంగానే స్వీట్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా వెరైటీ ఉన్నది, కొత్త వెరైటీస్ అయితే చాలా కనబడుతున్నాయి ఇక్కడ. ఇది కూడా ఏదో స్వీట్ అని చెప్పారు అతను, అది ముక్కల్లాగా ఇలా కట్ చేసి ఇస్తారట కేజీల లెక్కనే. స్వీట్ స్టాల్ నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. ఇదంతా కూడా మార్కెట్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు అవైతే మాత్రం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కొన్ని నేను దేవుడికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకున్నాను, ఏవో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయ్యాను, పూజలు చేసుకునేటప్పుడు వెనకాతలు డెకరేట్ చేసుకోవడానికి అది మనకి దొరుకుతున్నాయి కదా, అవి కొన్ని బాగున్నాయి వెరైటీగాను, అందు గురించి తీసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి హోల్సేల్గా అమ్ముతారట ఈ మార్కెట్లోని, చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఈ మార్కెట్లో పువ్వులు కూడా ఫేమస్ అట, పువ్వులు దండల్లాగా అలాగా కట్ని అన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్తారట. చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. మా చిన్నత్తయ్య గారు కూడా కొన్ని దేవుడి గురించి అని చెప్పేసి పువ్వులు కొనుక్కున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో ఇన్ని వెరైటీ పువ్వులు దొరకవట, ఇక్కడ చాలా వెరైటీ దొరుకుతుంది. ఇంకా ధవళం అని మనం ఎక్కువగా ఆంధ్రాలో వాడేవారు కదా, ధవళము, ఇంకా ఇంకోటి మొరము, అది అవి రెండు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. చాలా కాలం అయింది నేను కూడా వాటిని చూసి, ఈ మధ్య కాలంలో ఎవరు అంత పెంచట్లేదు కాబట్టి ఎక్కువగా చూడట్లేదు. ఈ పువ్వుల మార్కెట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా అనిపించి చాలా బాగుంది. అందుకు ఆ చివరి వరకు ఎంతవరకు అయితే పువ్వులు అమ్ముతున్నారో అక్కడ వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.